హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లేదు. ప్రస్తుతం జట్టులో అందరూ కుర్రాళ్ళే కావడంతో బీసీసీఐ ఎవరి మీద నమ్మకం ఉంచుతుందో సస్పెన్స్గా మారింది. ప్రస్తుతం ఉన్న సీనియర్ క్రీడలలో విరాట్ కోహ్లీ రాజీనామా చేయగా అశ్విన్, జడేజా, రోహిత్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితులు లేరు. 2025 WTC ఫైనల్ వరకు రోహిత్ను కష్టంగా కెప్టెన్గా కొనసాగించినా ఆ తర్వాత ఏంటి అనే సందేహం అలాగే ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ టెస్ట్ బ్యాటర్, ప్రముఖ కామెంటేటర్ టీమిండియా టెస్ట్ కెప్టెన్గా రిషబ్ పంత్ పేరు సూచించాడు. టెస్ట్ క్రికెట్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గేమ్ చేంజర్ అని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. టెస్ట్ క్రికెట్ లాంటి సుదీర్ఘ ఫార్మాట్లో యువ ఆటగాడు పంత్ రోహిత్ శర్మను భర్తీ చేయగలడని చెప్పాడు. అయితే 24 క్యారెట్స్ గోల్డ్ అతనికి టెస్ట్ కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. గ్రీస్లో ఉంటే ఎలాంటి బౌలర్లను అతనిని చూసి ఒత్తిడిలోకి వెళ్తాడు. వికెట్ కీపర్గా జట్టులో ఉంటున్న పంత్ టెస్ట్ క్రికెట్ భద్రతలు ఇస్తే బాగుంటుంది అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. గతేడాది రోడ్డు ప్రమాదంలో పంత్ ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ను పర్యటించిన భారత జట్టులో ఈ లెఫ్ట్ హ్యాండర్కు చోటు దక్కలేదు. నివేదికల ప్రకారం జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య సిరీస్కు పంత్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పంత్ 5 T20 ఇంటర్నేషనల్లో భారత జట్టుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLలో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా చేశాడు. భారత్ వేదికగా ఇటీవల జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్లో కోహ్లీ తన 50వ ODI సెంచరీలు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో చేసి వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీ మొత్తం టాప్ ఫామ్ కొనసాగించిన కోహ్లీ 11 మ్యాచ్ల్లో 765 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్కి నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్ను సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 26 నుంచి సెంచరీన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.